హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా అమావాస్య రోజు ఏ విధంగా ఉంటుంది, అక్కడ వాతావరణం, పబ్లిక్ ఎంతమంది వస్తుంటారు, ఈ విషయాలు కూడా మనం ఈ వీడియో చూడబోతున్నాము. ఈ చెరువుగట్టు పుణ్యక్షేత్రం నార్కట్పల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా నల్గొండ నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపుగా. ఇంకా ఇక్కడ అమావాస్య రోజు భక్తులు సాయంత్రం నుంచే వచ్చి అక్కడ ఆ ప్రదేశంలో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని పడుకుంటారు. రాత్రి చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పడుకుంటారు అక్కడ ఇంత ప్లేస్ దొరికితే చాలా బాగు. ఇక్కడ చూడ ఒక పెద్ద ఆయన స్తంభానికి ఆనుకొని ఇలా పడుకున్నాడు. ఈ విధంగా ఆ రోజు అమావాస్య రోజు రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే వారికి వాళ్ళ కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ఈ చెరువుగట్టుకు వస్తుంటారు. అలాగే భక్తులకు వాళ్ళు ఒంట్లో బాగాలేకున్నా, వారి మీద గాలి సోకిందని అనుమానం ఉన్నా కూడా ఇలాంటి నమ్మకాలతో వచ్చేవాళ్ళు కూడా ఉండి ఈ అమావాస్య రోజున ఈ చెరువుగట్టు ప్రాంగణంలోకి వచ్చి నిద్ర చేసి ఉదయాన్నే స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. ఈ విధంగా చేస్తే వారి మీద ఉన్న ధూళి, గాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయని వీరు బాగా విశ్వసిస్తుంటారు. ఈ విధంగా భక్తులు కొంతమంది 3 అమావాస్యలు, 5 అమావాస్యలు, 7 అమావాస్యలు, 9 అమావాస్యలు వరుసగా ఈ చెరువుగట్టు కొండపై గుట్ట మీదకి వచ్చి నిద్ర చేసి మరునాటి ఉదయం స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఇంకా ఈ అమావాస్య రోజు రాత్రి నుండి ఉదయం తెల్లవారుజాము వరకు ఓలింగ అంటూ శివయ్య నామస్మరణ చేసుకుంటూ భజన కార్యక్రమాలు తెల్లవారులు జరుగుతుంటాయి. ఈ చెరువుగట్టు మీద శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటాయి. భక్తులు శివయ్యని దర్శించుకున్న తర్వాత పక్క వెళ్ళగానే పక్కన ఫస్ట్ మనకు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత పక్కనే అమ్మవారు శ్రీ ఎల్లమ్మ తల్లి యొక్క దేవాలయం కూడా ఉంటుంది. ఈ విధంగా వరుసగా శివయ్యను, తర్వాత హనుమాన్, ఆ తర్వాత ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని భక్తులు పరవశంతో వాళ్ళు తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోతారు. ఈ దేవాలయ ప్రసాదం చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది. కానీ ఈ దేవాలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు, దాని చుట్టుపక్కల పరిసరాలు మాత్రం చాలా శుభ్రంగా దుర్గంధం వస్తుంటాయి. దయచేసి ఈ యొక్క విషయాన్ని దేవాదాయ శాఖ వారు, యాజమాన్యం ఎవరైతే ఉంటారో ఈ సమస్యను పరిష్కరించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ దేవాలయ పరిసరాల్లో కోతులు చాలా విపరీతంగానే ఉన్నాయి. కాబట్టి భక్తులు కాస్త మీ సామాను జాగ్రత్తగా పట్టుకొని, అలాగే మీ పిల్లల్ని కూడా జాగ్రత్త పట్టుకొని మీరు ఈ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఓకే అండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.